వక్ఫ్ సవరణ చట్టం పేద ముస్లింల కోసమే ఎంపీ బైరెడ్డి శబరి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేద ముస్లింల కోసమేనని ఎంపీ శబరి గారు పేర్కొన్నారు. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో భాగంగా నంద్యాలలో ఒక కార్యాలయంలో ఎంపీ శబరి పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్ చట్టం పేద ముస్లింల కోసమేనని, ధనిక ముస్లింల కోసం కాదని ఆమె పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ ఉనికి చాటుకోవడానికి వక్ఫ్ చట్టం పైన పోరాటం చేసినట్టు నటిస్తున్నారని, వైసీపీ నాయకులు వక్ఫ్ బోర్డు చట్టం పైన 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆమె దుయ్యపట్టారు. వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో అది నేను కొంచెం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో ధర్నాలు మన నంద్యాల గాని రాష్ట్రం మొత్తంలో ధర్నాలు చేయడము ఇవన్నీ జరుగుతుంది. కానీ వక్ఫ్ బిల్లులో ఇంటర్నల్ గా ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా మరి ఈ ధర్నాలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వక్ఫ్ బిల్లు పెట్టినాక, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక మొట్టమొదటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, లేదు మాకు వక్ఫ్ బిల్లో అమెండ్మెంట్స్ కావాలి అని అడిగిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఇలా ఒక కమిటీ, సపరేట్ కమిటీ వేయండి ఈ అమెండ్మెంట్స్ కి అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. డిమాండ్స్ పెట్టింది మన పార్టీ. ఆ డిమాండ్స్ లో కూడా ఇప్పుడు వరకు మనకు వర్క్ బై యూజర్ కానీ అయితేనేమి, లేదంటే వక్ఫ్ బిల్లో ఇప్పుడు ప్రొలాంగ్ చేస్తున్నారు. వాళ్ళు 6 నెలలే ఇచ్చారు రిజిస్ట్రేషన్ కి, కానీ దాన్ని పొడిగించడం అయితేనేమి, ఇలాంటివన్నీ ముఖ్యమైనవి కూడా అమెండ్మెంట్స్ చేశారు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో ఇప్పుడు వరకు నిజంగా చూస్తే వక్ఫ్ భూముల పైన ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ మీరు ఆలోచించండి. అన్ని కబ్జాలు చేసుకొని కూర్చున్నారు వక్ఫ్ భూములను. అసలు ముస్లింసే కాదు, ఎవరో నాన్ ముస్లింస్ కూడా ఈ వక్ఫ్ భూములను కబ్జా చేసుకున్నారు. నేను ఫస్ట్ నుంచి మొదట్లో ఉన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. వక్ఫ్ భూమి పైన వీళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు చూడండి అని ఎన్నిసార్లు నేను మీడియా ముందుకు వచ్చానా లేదా? ఈ ప్రాపర్టీస్ ని ఇట్లాంటి ఎన్క్రోచర్స్ నుంచి కాపాడుకోవడానికే ఈ వక్ఫ్ బిల్లు పెట్టారు. ఇప్పుడు ఇది ఇంకొకటి మనకు చెప్పాలంటే కలెక్టర్ కి అధికారం ఇచ్చున్నారు ఫస్ట్, కానీ తెలుగుదేశం పార్టీనే లేదు కలెక్టర్ కి కాదు, కలెక్టర్ పై స్థాయికి అధికారం ఇవ్వండి అని చెప్తే అది కూడా అమెండ్మెంట్ లో పెట్టారు. ఇప్పుడు ఏదైతే కమిటీస్ ఉన్నాయో, వక్ఫ్ కి సంబంధించిన కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టేట్ కి సంబంధం అని చెప్పేశారు. కాబట్టి ఈ కమిటీస్ స్టేట్ కి సంబంధం కాబట్టి ఈ కమిటీస్ లో మనము ఎవరమైనా మనకు వక్ఫ్ కి సంబంధించిన వాళ్ళని ఈ కమిటీస్ లో చేర్చుకోవచ్చు. ఇది ఒకటి అడ్వాంటేజ్. మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి, ఈ వక్ఫ్ బిల్ అనేది పేద ముస్లింలకు ఇది యూస్ఫుల్, కానీ పైన తిని ఎంకరేజ్ చేసే వాళ్లకు కాదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకో. ఈ రోజు ధర్నాలు చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళ భూములు ఎప్పుడో వక్ఫ్ భూములను ఎంకరేజ్ చేసి కబ్జాలు చేసి దానిపైన అంతా హోటల్లో లేకపోతే ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఈ రోజు ధర్నా చేస్తున్నారు. కానీ అక్కడ ముస్లిం పేదలు ఎవరైతే దీనికి ఉపయోగపడతారో, ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రం దూరం అయింది. ఏవైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు ఫస్ట్ నుండి ఫేవర్ గా ఉంది. మీరు గమనిస్తే ఎన్టీ రామారావు సమయం, అది నాకు తెలిసి 1983-4 మరి అప్పటి నుంచి అప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్, మైనారిటీలకు ఫైనాన్స్ కమిషన్, అసలు కమిషన్ అంటేనే ఏందో తెలియదు. అట్లాంటప్పుడు ఆ కమిషన్, ఆ కమిటీని ఏర్పాటు చేసి, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే ఉర్దూ యూనివర్సిటీలు తెలంగాణకు అప్పట్లో తెలంగాణలో పెట్టున్నారు. ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లో ఉర్దూని ఎవ్వరూ రికగ్నైజ్ చేయలేదు, కానీ టీడీపీ పార్టీ ఉర్దూని సెకండ్ మన మదర్ టంగ్ గా రికగ్నైజ్ చేసి ఆనాడు ముస్లింలకు ఎంతో వాల్యూ ఇచ్చారు. అలాగే దుల్హన్ పథకం కింద 100 కోట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. అలాగే రంజాన్ తోఫా అయితేనేమి, యూనివర్సిటీలకు పిల్లల్ని బయట ఫారిన్ కంట్రీస్ కి పంపించడానికి కూడా ఇలాంటి పథకాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న, మొన్న ఎవరు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినాడు, శిల్పా రవి మాట్లాడినారు. ఆయన చదువుకున్న ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏమంటారు, ఎంపీలు దీనికి మద్దతు పలికారు.
నేను ఒకటే ప్రశ్న, లోక్సభలో మద్దతు పలికి ఎందుకు ఇది చేశారు, రాజ్యసభలో ఎందుకు ఆపోజిట్ చేశారు? ఆలోచన చేయండి. డబుల్ గేమ్ ఎందుకు ఆడారు? మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇక్కడ వ్యతిరేకం చేసిన లోక్సభలో, రాజ్యసభలో ఎందుకు ఫర్గా చేశారు? అది తెలీదా ఆయనకు? మరి ఏమి డబుల్ స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? భయపడి తీసుకుంటున్నారా, లేకపోతే కరెక్ట్ గా ఏమి తెలియక చేస్తున్నారా, వీళ్ళ అవగాహన లేక చేస్తున్నారా, లేకపోతే మోసం చెయ్యాలా, జనాలను మోసం చేయాలా, ముస్లింలను కేవలము ఎన్నికలకు వాడుకోవాలా అని చెప్పి వీళ్ళు మరి డబుల్ గేమ్ ఆడుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు, ముస్లింలకు, ముఖ్యంగా మైనారిటీలకు ఫేవర్ గా ఎప్పుడు తోడుగా నిల్చుందే తప్ప వేరే పార్టీ కాదు. వైసీపీ వాళ్ళు కేవలము వీళ్ళను ఎన్నికల కోసమే వాడుకుంటున్నారు తప్ప, ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారే తప్ప ఇంకేమీ లేదు అని నేనైతే తెలియజేస్తున్నా. ఈ వక్ఫ్ బిల్లు ద్వారా బాగుపడేది పేద ముస్లిం వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు కాదు అని నేను క్లియర్ కట్ గా తెలియజేస్తున్నా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.